వెల్కమ్ టు పొలిటికల్ కామెంట్ బై అభినవ్ భారత్. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అందరి దృష్టి అమరావతి భూములపై పడింది. 5 ఏళ్లుగా ఎదురు చూసిన రియల్ ఎస్టేట్ రంగానికి ఒక్కసారిగా సంక్రాంతి పండుగ వచ్చినట్లయింది. ₹1 కోటి భూమి 4 కోట్లకు వెళ్లిపోయింది. గత 5 ఏళ్లలో అమ్ముకున్న వాళ్ళు బాధపడ్డారు, కొనుక్కున్న వాళ్ళు సంతోషించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? పెరిగిన రేట్లతో అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుందా, లేక రేట్లు పెరగటం అనేది మాటల్లో చెప్పుకోవటం వరకు మాత్రమే పరిమితమైపోయిందా? అసలు చంద్రబాబు సీఎం అయిన తర్వాత అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? మార్కెట్లో చెబుతున్న రేట్లకు కొనటానికి ఎవరైనా ముందుకొస్తున్నారా, లేక భవిష్యత్తుపై ఇప్పటికీ వారికి నమ్మకం కలగక జంకుతున్నారా? రియల్ భూమ్ ఇవాల్టి మన పొలిటికల్ కామెంట్. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఊహించని స్థాయిలో రియల్ ఎస్టేట్ భూమి చూసిన ప్రాంతం అమరావతి. అప్పట్లో రాజధాని ప్రకటనతో ఇక్కడ భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. లక్షల్లో ఉన్న ధరలు ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తాయి. 2-3 ఎకరాలున్న చాలామంది రైతుల జీవితాలు రాత్రికి రాత్రి మారిపోయాయి. నిత్యం ట్రాక్టర్లు, ఆటోలు, ఎడ్ల బండ్లు తిరిగే రోడ్ల మీద సడన్గా ఆడీలు, బెంజ్ కార్లు దర్శనమిచ్చాయి. బిల్డింగులు, రోడ్ల కంటే ముందే ఖరీదైన కార్ల షోరూంలు వెలిశాయి. ఒక్కసారిగా అమరావతి అనే పేరు విజయవాడ కంటే పాపులర్ అయిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా 2014-2019 మధ్య 5 ఏళ్లు చంద్రబాబు పరిపాలన సాగినంత కాలం విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి ప్రాంతంలో రియల్ భూమ్ ఒక రేంజ్లో కొనసాగింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లతో కొన్ని వేల కోట్లు చేతులు మారాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ప్రభుత్వం మారిన రాజధానిలో భూముల రేట్లకు ఏమీ డోకా లేదంటూ అందరూ ధీమాగా ఉన్నారు. ఇంతలో జగన్ బాంబు పేల్చారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ డమాలంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాక కోట్లు పెట్టుకున్న భూములు తగ్గించి అమ్ముకోలేక అంతా దిక్కులు చూశారు. ఇంతలో ఎన్నికలు సమీపించడంతో మళ్ళీ ప్రభుత్వం మారకపోతుందా, మనకు మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూశారు. వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. నిజానికి అంతకు మించి జరిగింది. కూటమి ఘన విజయంతో మళ్ళీ చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చున్నారు. దీంతో భూముల ధరలకు మళ్ళీ రెక్కలొస్తాయని అందరూ సంతోషించారు. 5 ఏళ్ల పాటు వడ్డీలు భరిస్తూ ఓపిగ్గా ఎదురు చూసినందుకు తగిన ఫలితం రాబోతుందని సంబరాలు చేసుకున్నారు. కానీ వాస్తవంలో అది జరుగుతుందా అంటే మాత్రం సమాధానం చాలా చేదుగా వినిపిస్తుంది. ప్రభుత్వం మారి 6 నెలలు కావస్తుంది. 600 అయినా 150 అయినా సరే ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఫిక్స్ అయిపోయింది. ఆ విషయం చంద్రబాబు ధీమాగా చెప్తున్నారు. అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి సాయం అందుకుంటూ కొత్త ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. అయినా సరే దీని ఎఫెక్ట్ మాత్రం రియల్ ఎస్టేట్ పై పడటం లేదు. నలుగురు కలిసిన చోట మాట్లాడుకుంటున్న భూముల ధరలు, కొనుగోళ్ల ధర మాత్రం వినిపించడం లేదని, గతంలో మాదిరి లావాదేవీలు జరగడం లేదని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. అందులో మొదటిది, రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో సంబంధిత శాఖ ఆదాయం కూడా సగానికి సగం పడిపోయింది. గతేడాది 9,540 కోట్లు ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 5,500 కోట్లు మాత్రమే ఉందంటే ఇక రియల్ భూమ్ ఎంత డల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హడావిడి తప్ప కొనుగోళ్లు లేవని రియల్టర్లు ఆందోళన చెందుతుంటే, మరోపక్క మార్కెట్ విలువ పెంచితే తప్ప లక్ష్యాన్ని సాధించలేమంటూ అధికారులు వాపోతున్నారు. ఇది ఒక అమరావతికే పరిమితం కాదు. అటు అనకాపల్లి, అల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 40% పడిపోయింది. ప్రతి నెల సగటున 1000 నుంచి 1200 రిజిస్ట్రేషన్లు జరిగే విజయవాడ పటమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇప్పుడు సగానికి సగం జరగడం కూడా గగనంగా ఉంది. గడిచిన 3 ఏళ్లలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల విషయాల్లో దూసుకెళ్లిన విశాఖలో కూడా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అటు భారీగా లావాదేవీలు జరిగే తిరుమలలోనూ రిజిస్ట్రేషన్లు అనూహ్యంగా తగ్గాయి. ఇదంతా చూస్తుంటే ప్రజల్లో ఇంకా నమ్మకం కలగడం లేదనే చెప్పాలి. లేదంటే 3 రాజధానులని జగన్ చెప్పినప్పుడు జరిగినన్ని రిజిస్ట్రేషన్లు కూడా ఇప్పుడు జరగకపోవడానికి కారణం ఏంటి? కొనేవాళ్లకు అమరావతి రాజధాని అనే నమ్మకం కలగడం లేదు. మరోపక్క అమ్ముకునే వాళ్ళు 3 రాజధానులు అనేది ఇక ఉండదు అని నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఈ సందిగ్ధంలో రియల్ ఎస్టేట్ మొత్తం స్తబ్దుగా అయిపోయిందనే వాదన వినపడుతోంది. కూటమి ప్రభుత్వం పదే పదే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేదని చెప్పడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, మరోపక్క కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉండడం, ఇవన్నీ చూస్తే పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, ప్రాపర్టీ అమ్మేవాళ్ళు కానీ కొన్నాళ్ళు ఆగితే మంచిది అనే ధోరణిలో పడిపోయారు.
ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా రాబోయే 2 ఏళ్లలో ఏమైనా జరగవచ్చు అనే పరిస్థితులు ఉండటం ఏపీలో రియల్ భూమికి, ముఖ్యంగా అమరావతి రియల్ ఎస్టేట్కు శాపంగా మారిందనే చెప్పాలి. దీంతో భూముల ధరలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. పైకి చెప్పడానికి మాత్రం కోట్లు పలుకుతున్నాయి తప్ప కొనడానికి మాత్రం ఎవరూ ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. కారణాలేమైనా కానీ చంద్రబాబు వస్తే అమరావతి చుట్టూ రియల్ భూమ్ ఆకాశానికి వెళ్తుంది అనుకున్న వారంతా ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారు. 5 ఏళ్లు ఓపిగ్గా ఎదురు చూసిన వాళ్ళు ఇప్పటికీ భూములు అమ్ముకోలేక లబోదిబోమంటున్నారు. మరోపక్క ఏటా వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోవడంతో టార్గెట్ రీచ్ అవ్వలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలతో కిటకిటలాడే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఇలాంటి సమయంలో అనుకున్నట్టుగా ఆదాయం రాబట్టాలంటే భూముల మార్కెట్ విలువలు పెంచటం మినహా మరో మార్గం లేదనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అయితే చంద్రబాబును నమ్మేవాళ్లు మాత్రం వీటన్నిటికీ అతీతంగా ఆలోచిస్తున్నారు. ఏదో ఒక మ్యాజిక్ చేసి రియల్ ఎస్టేట్కు గత వైభవం తీసుకొస్తారని ఎదురు చూస్తున్నారు. రియల్ భూమ్, ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. మరో కామెంట్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.